13 ఏళ్ల శ్రమ బైక్ దొంగతనం కాకుండా అడ్డుకోగలిగింది. తన బైకును గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేయాలని ప్రయత్నిస్తే నేరుగా అతని మొబైల్ ఫోన్కు కాల్ పెడుతుంది. ఒకవేళ చోరీ అయితే అతనే స్వయంగా తయారు చేసిన రిమోట్ ద్వారా బైక్ని కదలకుండా ఇంజిన్ ఆపేస్తాడు. ఎటువంటి సిగ్నల్ లేని ప్రదేశంలో కూడా ఇతను తయారు చేసిన డివైస్ అద్భుతంగా పనిచేస్తోంది. ఇప్పటికే గత ఏడాది నుంచి మంచి ఫలితాలను అందిస్తోంది. పేటెంట్కు సైతం దరఖాస్తు చేస్తున్నాడు. మరో ప్రాజెక్టుగా చిన్నారుల అపహరణ, మహిళలపై అత్యాచారం వంటి ఘటనలను సైతం తగ్గించవచ్చని సిద్దిపేట జిల్లా గౌరవరంకు చెందిన కృష్ణ చెబుతున్నారు. ఈ డివైస్ ఎలా తయారు చేశారు అనే అంశాలను అతని మాటల్లోనే విందాం. అతని బైక్ ని ఎవరు దొంగతనం చేయలేరు. ఒకవేళ దొంగతనం చేద్దామని ఆ బైక్ ని కదిపినా గానీ వెంటనే అతనికి ఫోన్ వెళ్ళిపోతుంది. దాదాపు 20 నుంచి 30 సెకండ్లలోనే మొత్తం ఆ బైక్ దగ్గరికి అతను చేరుకుని దొంగను పట్టుకునే అవకాశాన్ని కూడా ఉందని చెప్తున్నారు. మొత్తం దీనికి సంబంధించిన డివైస్ ఏంటి, అసలు ఎలా పనిచేస్తుంది అని పూర్తి వివరాలు తెలుసుకోవడానికి మొత్తం అయితే ఆ డివైస్ బైక్ థెఫ్టింగ్ కంట్రోల్ సిస్టమ్ చేసినటువంటి కృష్ణ మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. హాయ్ కృష్ణ గారు. నమస్కారం. ముందుగా ఈ బైక్ థెఫ్టింగ్ కంట్రోల్ సిస్టమ్ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, బైక్ ని ఒక దొంగ చోరీ చేస్తే దానిని ఎలా కంట్రోల్ చేయగలరు? యాక్చువల్లీ ఏంటంటే నాకు ఫస్ట్ థాట్ ఎందుకు వచ్చిందంటే లక్షలు పెట్టి బండి కొంటున్నాము, రాత్రి పడుకునేసరికి తెల్లాలో బండి మాయమైపోతుంది. ఇంకోటి ఏంటంటే నాకు తెలిసిన వాళ్ళు ఏమన్నారంటే నీతో ఏది కాదన్న ఒక థాట్ కూడా అన్నారు. ఆ రెండింటిని తీసుకొని ఈ మిషన్ తయారు చేయడం జరిగింది. దీనిలో వచ్చేసి సెన్సార్స్ డివైస్ ఫిట్టింగ్ చేసాము, ఒకటి మోడ్యూల్ ఒకటి ఫిట్టింగ్ చేసాము. దీంతో ఏంటంటే మన బండి అక్కడికి మూవ్ కాగానే మనకు కాల్ చేస్తుంది. బండి స్టార్ట్ కాదు, రిమోట్ లో ఆన్ చేసుకోవాలి. అంటే ఈ రిమోట్ సిస్టమ్ ఏంటి, లోపల కంట్రోల్ సిస్టమ్ ఏంటి, మొత్తంగా ఎలా తయారు చేశారు? 4 సెన్సార్లు ఫిట్టింగ్ చేసాము. ఒకటి వచ్చేసి మన గ్రావిటీ సెన్సార్, ఒకటి మూవ్మెంట్ సెన్సార్ ఫిట్టింగ్ చేసాము. అట్లాగే ఒకటి మొబైల్ పెట్టాము. మొబైల్ బేస్ లో మనము GPS కూడా పెట్టుకోవచ్చు. 2 యాక్టివేషన్ అవుతాయి. దీని ద్వారా ఏంటంటే మనం పడుకున్నా సరే మనకి ఆటోమేటిక్ గా మనకి ఫోన్ చేస్తుంది. ఎవరైనా తీసినా కింద పడినా ఫోన్ చేస్తుంది. ఇలాంటి డివైస్లు చాలా ఉన్నాయి. బండి పట్టుకోవాలని మనకి 20 బండ్లు ఒకటే దగ్గర పెడతాము. ఆ 20 బండ్లలో ఎవరిది వస్తుందో మనకు తెలియదు, సైరన్ వస్తుంది. కానీ మన బండి తీసినా మనకే తెలియాలి, పక్కలో కాదు కదా. నేను ఎక్కడో ఆఫీస్ లో ఉంటా, నా బండి కింద పార్కింగ్ చేస్తే ఎవడో తీసుకుని వెళ్ళిపోతాడు, తెలియదు కదా. తీగానే నాకు ఫోన్ వచ్చేలాగా అని చెప్పేసి డివైస్ తయారు చేస్తాను. అంటే ఇప్పుడు మొబైల్ అనగానే మనకి ఇప్పుడు అన్ని కూడా స్మార్ట్ ఫోన్స్ వచ్చేసినాయి. చాలా వెడల్పు, హైట్ ఎక్కువగా ఉంటుంది. ఒక బండిలో ఫోన్ పట్టాలంటే కష్టం ఉంటుంది. అలాంటిది ఈ ఎలాంటి మొబైల్ ఉపయోగించారు, దాంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటి, ఈ మొబైల్ కి అలాగే మన మొబైల్ కి దాంట్లో ఉన్న మొబైల్ కి సిస్టమ్స్ ఎలా కనెక్ట్ అవుతుంది? ఇది మన మొబైల్ ఏంటంటే సిమ్ వేస్తామండి. దీంట్లో 2 టైప్స్ ఉన్నాయి మనకి. ఒకటి వచ్చేసి మొబైల్ ఒకటి ఉంది, అట్లాగే CDMI మోడల్ ఒకటి ఉంది. ఆ 2 పెట్టి తయారు చేసుకోవచ్చు. నేను ఏంటంటే బయట మార్కెట్ లో దొరికే చిన్న మొబైల్ అంటే 2 ఇంచెస్ మొబైల్స్ మార్కెట్ లో ఉన్నాయి, అది తీసుకొచ్చి పెట్టాను. అది ఓన్లీ సిగ్నల్ పర్పస్ కోసం, అంటే మన బండి తీసినప్పుడు సెన్సార్ మొబైల్ కి యాక్టివేషన్ అవుతుంది, అక్కడ నుండి మనకి ఫోన్ చేస్తుంది అనమాట. అలాగే ఇప్పుడు ఒకవేళ మొబైల్ గానీ స్విచ్ ఆఫ్ అవడం, ఆన్ అవడం ఇలాంటి సందర్భాల్లో ఒకవేళ బైక్ ని థెఫ్ట్ చేసుకుని వెళ్ళిపోతుంటే ఈ రిమోట్ సెన్సార్ ఏమైనా పనిచేస్తుందా, మధ్యలో ఆపొచ్చా, ఈ రిమోట్ ఎలా పనిచేస్తుంది? ఇది మొబైల్ ఒకవేళ స్విచ్ ఆఫ్ అయిందండి, మొబైల్ సిగ్నల్ లేదు, స్విచ్ ఆఫ్ అయింది, అలాంటి టైంలో బండి తీసుకుని వెళ్ళిపోతారు. అలా తీసుకుపోవద్దు అంటే ఏంటంటే రిమోట్ లో ఉంది. రిమోట్ వచ్చేసి 20 మీటర్స్ వరకు పనిచేస్తుంది మన పైనుండి. ఫస్ట్ నాకు ఏమొచ్చిందంటే రిమోట్ లో ఆన్ ఆఫ్ పెట్టాం. ఒకవేళ మనిషి తాగేసి వచ్చాడు లేకపోతే మర్చిపోయాడు, బండి ఆఫ్ చేయగానే ఉడని తీసుకెళ్లిపోతాడు. బండి ఆఫ్ చేయగానే టోటల్ గా పవర్ అనేది కట్ ఆఫ్ అయిపోవాలి. ఆన్ లో ఉంటే బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతుంది, బండికి లాస్ అవుతుంది. ఎప్పుడైతే మనం బండి ఆఫ్ చేసి పెడతామో అప్పుడు దాంట్లో ఉన్న డివైస్ మొత్తం షట్ డౌన్ అయిపోతుంది. మనం మూవ్మెంట్ చేసినప్పుడే దానికి సెన్సార్ యాక్టివేషన్ అయ్యి దాని నుండి మనకి కంట్రోలింగ్ ఆన్ అవుతుంది. రిమోట్ ఆన్ కావాలి, దానికి సిగ్నల్ కావాలి కాబట్టి రిమోట్ సిగ్నల్ అది ఆన్ అయినప్పుడే మనకి బండి ఆన్ అవుతుంది, లేకపోతే ఆన్ కాదు. వేరే డూప్లికేట్ కీ పెడతాడు వాడు, కిక్ రాడ్ కొడతాడు, పని చేయదు. అన్ని చూపిస్తాయి, పని చేయదు. బండి తీసుకుపోవడానికి 90% ఛాన్సెస్ ఉంటాయి. అంటే కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా మనము పల్లెటూరులో వెళ్ళిన సందర్భంలో కొన్ని సిగ్నల్ అందవు, అయిపోతుంది. 100% పనిచేస్తుంది మా సిస్టమ్. దీంట్లో వచ్చేసి 4 టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఒకటేమో మొబైల్ త్రూ అండి, ఇంకోటేమో మన బ్లూటూత్ కనెక్ట్, ఒకటి వైఫై, ఇట్లా 3 ఉన్నాయి అనమాట. ఈ 3 కాకుండా రిమోట్ ఒకటి, మొత్తం టోటల్ 4 టైప్స్ ఉన్నాయి. నేను ప్రజెంట్ అయితే ఒకటే చేశాను, 4 అయితే అందుబాటులో తీసుకురావచ్చు అండి. ఎలా పనిచేస్తుంది? ఒకవేళ కనెక్ట్ అవ్వకపోతే ఇంకోటి అక్కడ నుండి బండి మూవ్మెంట్ కాదు కాబట్టి అది అక్కడ బండి ఉంటుంది. ఒకవేళ మనం బండిని పట్టుకోవాలంటే దానికి IMEI నెంబర్ ఉంటుంది కదా, దాన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తే బండి లొకేషన్ తెలుస్తుంది, మనకి పట్టుకోవచ్చు ఇక్కడ ఉందని. కేవలం మీరు తయారు చేసిన ఏదైతే ఈ సెన్సార్ సిస్టమ్ ఉందో అది బైక్స్ మాత్రమే ఉపయోగపడతాయి, కార్లు కావచ్చు. అలాగే మీరు ఇందాక అన్నట్టు కొంతమంది పిల్లలు కిడ్నాప్ అవుతుంటే వాళ్ళని కూడా రక్షించవచ్చు అని చెప్తూ ఉన్నారు. ఎలా పనిచేస్తుంది? ఇప్పుడు ఏంటంటే ఇది బండికి ఒకటే కాదండి, ఇదే డివైస్ సేమ్ మన ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. ఇంట్లో పెట్టుకున్నామంటే సేమ్ ఎట్లా అంటే డోర్ తీయగానే, వాల్స్ బ్రేక్ చేయగానే యాక్టివేషన్ అయితే మనకు
ఫోన్ చేస్తుంది, ఎట్ ఏ టైం ఫోటోస్ కూడా తీసి పెడతాయి కెమెరా యాడ్ చేసుకుంటే. చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ చేతికి వచ్చేసి మనం రిమోట్ ఆన్ చేస్తున్నాం కదా, అది హ్యాండ్ చేతికి చిన్నగా వస్తుంది. చేతికి పెట్టాం అనుకోండి, మనం ఎంతైతే లొకేషన్ పెట్టామో ఆ లొకేషన్ లో దాటినారంటే మనకి కాల్ చేస్తుందండి. ఇంట్లో మన కాలింగ్ ఒకటి వస్తుంది, నెక్స్ట్ వన్ వచ్చేసి కాలింగ్ బెల్ కూడా మోగుతుంది. మనం ఇంట్లో ఏదో పని చేసుకుంటారు, బయట సంపలో పడిందా లేకపోతే ఎవరన్నా అమ్మాయిని అబ్బాయిని కానీ తీసుకెళ్లిపోయారు అనేది తెలియదు మనకి. సో ఈ డివైస్ వల్ల మనకి ఈజీ ఐడెంటిఫికేషన్ చేసుకోవచ్చు అండి. ప్రత్యేకంగా ఈ డివైస్ ని అందుబాటులో తేవడానికి ప్రధాన కారణం ఏంటి? మొత్తం ఎన్ని సంవత్సరాలు ఈ రూపకల్పనకి పట్టింది? ఈ డివైస్ తయారు చేయడానికి దాదాపుగా నాకు 13 సంవత్సరాలు పట్టిందండి. అప్పట్లో చేశాను, తర్వాత కొంచెం ఆర్థిక ఇబ్బంది రావడం వల్ల ఆపేశాను. తర్వాత మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాను. ఒక 3 years నుండి ఇది రెడీ చేసి టెస్ట్ చేసుకున్నాను. 3 years నుండి నేను వాడుతున్నాను, ప్రాబ్లం ఏం లేదు. దీనివల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు, బండికి ఎలాంటి డ్యామేజ్ కానీ ఏం కానీ, బ్యాటరీ డిశ్చార్జ్ అవ్వడం కానీ అట్లాంటి ఏమీ లేవు, అంత నీట్ గా ఉంది. అందుకని ఈ రోజు మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ప్రధానంగా ఎలాంటి ఆలోచనలు రావాలన్నా లేకపోతే ఇలాంటివి ఏదన్నా వృద్ధులకు తీసుకురావాలన్నా కొంత టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి. మీకు దీనిపైన ఎలాంటి నాలెడ్జ్ ఉంది, అలాగే మీరు ఏం చదువుకున్నారు? నేను ITI కంప్లీట్ చేశానండి. 10 years వచ్చేసి ఒక ఎలక్ట్రానిక్స్ కంపెనీలో 10 years వర్క్ చేశాను. దాని ఎక్స్పీరియన్స్ ఉంది. కావేరీ యూనివర్సిటీలో మెయింటెనెన్స్ సూపర్వైజర్ గా చేస్తున్నాను. సో అక్కడ కూడా కొంచెం నాలెడ్జ్ నేర్చుకుంటున్నాను, ఇంకా నేర్చుకుంటున్నాను. సో దాన్ని ఆ టైప్ ఆఫ్ చేశాను. ఎవరన్నా మనకి సపోర్ట్ చేస్తే దాన్ని ఇంకా పైకి తీసుకురావచ్చు అండి. ఇట్లాంటివి అంటే ఇప్పటికే దీన్ని సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. దీనికి పేటెంట్ ఏమన్నా అప్లై చేశారా? ఆ ప్రాసెస్ ఎలా ఉంది? పేటెంట్ రైట్స్ ఆల్రెడీ పంపించాను, అది ఇంకా రాలేదు. అది వచ్చిందంటే ఫర్దర్ గా వెళ్ళాలని ఆలోచిస్తున్నాను అండి. ఇంకా చాలా డివైస్ ఉన్నాయి చేయాలంటే, ప్రస్తుతానికి ఒక్కొక్కటిగా స్టార్ట్ చేద్దామని చూస్తున్నాను. చాలా మంది కూడా ఇలాంటి ప్రయోగాత్మకంగా కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు ఏమన్నా తయారు చేస్తూ ఉంటారు, అలాగే ఫెయిల్ అవుతుంటారు. ఫెయిల్ అయిన సందర్భంలో దాన్ని పూర్తిగా పక్కకు పెట్టేస్తుంటారు. అలాగే మీరు దాదాపు 13 సార్లు కూడా ట్రై చేశారన్నారు, ఇప్పుడు చివరికి సక్సెస్ అయ్యారు. నవతరం యువతకి మీరు ఏం సలహా సూచన ఇస్తారు? ఒకటండి, మనము ఒకటి ఫెయిల్ అయినామంటే బాధపడొద్దండి. ఫెయిల్ అవుతాము, చాలా మంది నన్ను అయితే మాటలు కూడా అన్నారు, నీతో కాదు, నువ్వు వేస్ట్, నువ్వు దేనికి పనికిరావన్న మా సందర్భాలు కూడా ఉన్నాయి. అవన్నీ అధిగమించి ఈ రోజు ఈ స్థాయికి వచ్చాను. అంటే ఒకసారి స్టార్ట్ చేయగానే అయిపోయింది ఇంతే థాట్ మనకు రావద్దు, ప్రయత్నించాలి. ఏదైతే మొదలు పెట్టామో అది అయిపోయేంత వరకు ప్రయత్నించాలి. ఫెయిల్యూర్ సక్సెస్ అనేది మన చేతిలో ఉంటుంది. అయ్యో ఎవరో ఇది అన్నారని చెప్పేసి మనం ఆపేసుకున్నాం అనుకో, ముందుకెళ్ళాం. 10 సార్లు ఫెయిల్ అయినా సరే దాని మనకు ఆలోచన ఉంది అంటే దాన్ని ఖచ్చితంగా పట్టుకొని తీరాలి, దాని వెంబడే ప్రయత్నించాలి. వేరే దాని మీద ఆలోచన పెట్టొద్దు, ఈజీగా గెలుస్తాం. అంటే ఫ్యూచర్ లో మీరు ఏం గోల్ పెట్టుకున్నారు, దానికోసం ఎలా పనిచేస్తున్నారు? నేను నా ఫ్యూచర్ గోల్ ఏంటంటే భారత రాష్ట్రపతి నుండి అవార్డు తీసుకోవాలన్నది నా చిన్న కోరిక. దీనికి వచ్చేసి ఇంకో స్టెప్ వేస్తున్నాను, కొంచెం టైం పడుతుంది. అమ్మాయిల పైన ఇప్పుడు అత్యాచారాలు బాగా జరుగుతున్నాయి, అవి జరగకుండా ఒక డివైస్ రెడీ చేస్తున్నాను, కొంచెం టైం పడుతుంది. అంటే ప్రాక్టికల్ గా కూడా చేయాలి. ఓకే అయిందంటే రాష్ట్రపతి నుండి అవార్డు తీసుకోవాలి. ఇది మొత్తంగా చూసుకోవచ్చు. ఏదైతే ఈ బైక్ దొంగతనం సంబంధించినటువంటి డివైస్ ఏదైతే ఉందో ఇప్పటికే అది సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. రానున్న రోజుల్లో అలా మహిళల రక్షణకి అలాగే పిల్లలు కిడ్నాప్ కాకుండా కూడా ఈ డివైస్ తో పాటు మరికొంత సాంకేతికత జోడించి అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి సిద్దిపేట జిల్లా గౌరవానికి చెందినటువంటి కృష్ణ చెప్తా ఉన్నారు. తమ ఫ్యూచర్ లో రాష్ట్రపతి నుంచి కూడా అవార్డు పొందాలన్న దిశగా అడుగులు వేస్తున్నట్లు కూడా చెప్తా ఉన్నారు. కెమెరామెన్ మొహమ్మద్ షాతో రామకృష్ణ, ET న్యూస్, సిద్దిపేట నుంచి.